అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో కొబ్బరి బూరెలు. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కొత్త వాళ్ళైనా కానీ మీకు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. ప్రతి బూరె కూడా పొంగుతూ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా చేయండి. ఇది నేను గ్లాస్ కొలతలతో అలాగే కేజీ లాగా కూడా చూపిస్తున్నాను. రెండు విధాలుగా మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా చేసుకోవచ్చండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా చేసేసుకోగలుగుతారు ఇంట్లోనే. ముందుగా ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీరు మామూలుగా ఇంట్లో వాడే బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇంట్లో వాడే బియ్యం అయితే కొత్త బియ్యం తీసుకోండి. పాత బియ్యం దీనికి అంత పనికిరావండి. కొత్త బియ్యం అంటే పంట బియ్యం అయినా కానీ కొత్త బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. అంటే 1 కేజీ బియ్యం అన్నట్టండి ఇవి. వీటిని ఒక 4-5 సార్లు మంచి కడుక్కోవాలి. రేషన్ బియ్యం కాబట్టి ఒక 4-5 సార్లు మంచి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నీళ్లు వేసేసి మూత పెట్టేసుకొని నేనైతే 24 గంటలు నాననిచ్చానండి. మధ్యలో ఒక 2 సార్లు నీళ్లు మార్చాను. ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ బియ్యాన్ని జల్లి గిన్నెలో వేసుకొని నీళ్లు వార్చుకోవాలి. నీళ్ళంతా పోయే వరకు ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి ఒక 5 నిమిషాలేమో ఫ్యాన్ గాలి కింద కాటన్ క్లాత్ పైన అయినా వేయొచ్చండి. నేను అలా వేయకుండా ఇలాగే జల్లి గిన్నెలో ఒక 15 నిమిషాలు వదిలేసానండి. చూడండి చక్కగా వాటర్ మొత్తం పోయినాయి. అంతే సరిపోతుంది. మరి ఎక్కువగా బియ్యం మారిపోనీయకూడదండి. తడిగానే ఉండాలి కొద్దిగా. ఇప్పుడు కొద్దిగాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు మిల్లులో అయినా ఆడించుకోవచ్చండి పిండిని. అలాగైతే ఇంకా బాగుంటుంది. ఇది మిక్సీ జార్ నాకు మెత్తగానే పడుతుందండి. ఈ మిక్సీ నాకు బాగానే ఉంది, అందుకని మిక్సీలో వేస్తున్నాను కొద్దిగానే కాబట్టి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్ట్రెయినర్ నుండి స్ట్రెయిన్ చేస్తున్నానండి. లేదా పిండి జల్లెడతో అయినా జల్లించుకోవచ్చు. దీంతో అయినా ఏం కాదండి, చక్కగా వచ్చేస్తుంది. కాకపోతే ఈ స్ట్రెయినర్లో వేస్తే మనం ఇలా చేయితో రబ్ చేయకుండా జస్ట్ ఆ స్ట్రెయినర్నే ఇలా తడితే సరిపోతుంది. చక్కగా వచ్చేస్తుంది. మనము ప్రతిసారి మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా జల్లించుకున్నప్పుడల్లా ఆ పిండిని అదిమి పెట్టాలండి, ఆరనీయకూడదు. మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను. నాకు మొత్తము 3 సార్లకు మిక్సీ పట్టానండి కేజీ బియ్యము. ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఇలా అదిమి పెట్టాలి పిండిని, ఆరనీయకుండా. చూడండి ఇలా ముద్దలాగా ఉండాలి. పిండి పొడి పొడిగా ఉండొద్దు అసలు. ఇలా అదిమి పెట్టేసి దీన్ని కవర్ చేసి పెట్టాలి మనం పాకం పట్టుకునే అంతవరకు. దీనిపైన ఒక గుడ్డ కాటన్ క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ ఫ్రెష్ది ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. మొత్తం కొబ్బరికాయ తీసుకొని పైన బ్రౌన్ పార్ట్ తీసేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరికాయ కొద్దిగా ముదిరింది కాబట్టి పైన తీసేస్తున్నానండి. మీరు లేతదైతే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొబ్బరికాయ మొత్తం పట్టిందండి, చక్కగా సరిపోయింది, చాలా బాగుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన పెద్దది మందపాటి గిన్నె పెట్టుకొని 3 గ్లాసుల బెల్లం తీసుకోవాలండి. 3 గ్లాసులకి కొద్దిగంత తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే నేను బియ్యము 4 గ్లాసులే తీసుకున్నానండి. ఎప్పుడైనా కానీ కొబ్బరి బూరెలకు కానీ అరిసెలకు కానీ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి బెల్లం కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని బెల్లం కరిగించుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇది పాకం తొందరగానే వస్తుందండి. చూడండి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఇలా పాకం దీంట్లో వేయగానే ఇలా మెల్ట్ అయినట్టుగా ఉంది. చూడండి చేతికి రావట్లేదు. ఇది పాకం రానట్టండి, ఇంకా రావాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చూపిస్తున్నాను. చూడండి వెంటనే ఒక 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఈ పాకం అనేది లేత ముద్ద పాకం రావాలండి ఈ కొబ్బరి బూరెలకి. చూడండి ఇలా వాటర్లోనేమో ఇలా ఉండాలి, చేతికి మాత్రం రాకూడదు. అలా ఉండాలి కొబ్బరి బూరెలకి. అరిసెలకేమో ముదురు పాకం రావాలండి, ముదురు ఉండ పాకం రావాలి. అంటే చేతిలో పట్టుకుంటే ఉండలాగా రావాలి, అరిసెలకు అలాగా రావాలి. కొబ్బరి బూరెలకైతే ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల మళ్ళీ పాకం ఏమి ముదరదండి. ఇంకా మన కొబ్బరి దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, తడిగా ఉంటుంది కదా, అదే ఉడికిపోతుంది.
ఇలా ఉడికించుకోవటం వల్ల కొబ్బరి బూరెలు అనేది నిల్వ ఉంటాయి, పాడవవు, స్మెల్ కూడా రాదండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనము ఈ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంతా ఒకేసారి వేయకూడదండి. ఒకసారి వేసి అది మొత్తం కలిసిన తర్వాత ఇంకా కొద్దిగా వేసుకోవాలి. అలా ఒక 2 గరిటెలు అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా గట్టిపడేంత వరకు కలుపుకున్న తర్వాత ఇది మాత్రం వెంటనే చేసుకోవాలండి పిండి కలుపుకోవటము. ఇప్పుడు నేను కింద దించి వేసి కలుపుతున్నానండి. కొద్దిగా గట్టిపడింది, నాకు పొయ్యి పైన కలుపుకోవటం వీలు కాలేదు, అందుకే కింద దించి కలుపుతున్నాను. ఇప్పుడు కింద దించి మళ్ళీ పిండి అంతా ఇలా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా మరీ గట్టిగా ఉండొద్దండి. మళ్ళీ ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, నాకు పిండి ఇంత మిగిలిందండి, కొద్దిగంత మిగిలింది. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇందులో వేసేయకూడదండి, మరీ గట్టి పడిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగంత నెయ్యి, ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇలా చేయితోని పైన ఇలా అదిమి పెట్టడం వల్ల పైన ఆరకుండా పిండి చక్కగా చల్లారుతుంది, గట్టిపడదు. ఇప్పుడు మూత పెట్టేసి చల్లారనియాలి. ఇప్పుడు ఈ పిండిని నేను వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇది వెడల్పుగా ఉంది కదా, అందుకని ఇలా చిన్నగా ఉన్న ఇలా గుంత లాంటి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. వేడిగా అయినా చేసుకోవచ్చు, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసేసుకోవాలి కొబ్బరి బూరెల్ని. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చూడండి, ఇలా ఉండలాగా చక్కగా రావాలి. ఇలా కవర్ పైన, ప్లాస్టిక్ కవర్ పైన లేదా నూనె కవర్ పైన అయినా కానీ ఇలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తొద్దు, మరీ మందంగా ఒత్తొద్దండి, దీనికి మీడియంగా ఒత్తాలి. ఈ అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకొని హై ఫ్లేమ్లో వేడైన తర్వాత వేసిన తర్వాత ఇవి బూరె చక్కగా పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మొత్తం హై ఫ్లేమ్లోనే కాల్చొద్దు, అలాగైతే లోపల పిండిగా ఉండి పైనంతా మాడిపోయినట్టుగా అవుతుంది. వేసినప్పుడేమో హై ఫ్లేమ్లో పెట్టండి, ఆ బూరె పొంగగానే మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. అలాగైతే లోపటి వరకు చక్కగా కాలుతుంది, పిండిగా లేకుండా చాలా చక్కగా పొంగుతాయి. ప్రతి బూరె కూడా పొంగుతూ చాలా చక్కగా వస్తాయండి. ఈ కొలతలతో ఈ విధంగా చేయండి. ఈ నూనె మాత్రము అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ప్రతి బూరె వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. అలాగే బూరె కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. వేసేటప్పుడు నూనె ఎక్కువ వేడి ఉండాలండి. మళ్ళీ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత వీటినేమి దీని నుండి ప్రెస్ చేసి ఆయిల్ తీయనవసరం లేదండి. అరిసెలకైతే ఇలా అరిసెల పీట ఉంటుంది కదా, దానికైతే అరిసెల పీట పైన పెట్టి ఆయిల్ని ఇలా ఒత్తితే పోతుందండి. దీనికి ఏం అంత ఆయిల్ పీల్చుకోవి ఈ విధంగా చేస్తే. ఇలా అన్ని కాల్చుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవటమేనండి. అరిసెలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇవైతే ఒక 10 డేస్ వరకు, 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ పిండి మాత్రము ఆరిపోనీయకుండా 24 గంటలు బియ్యం నానబెట్టుకోండి. అలాగే మిక్సీ పట్టినా కానీ, మిల్లులో పట్టుకున్నా కానీ, మిల్లులో పట్టించుకున్న పిండినైనా కానీ మళ్ళీ ఒకసారి జల్లించుకొని ఆరిపోనీయకుండా అలా కవర్ చేసి సన్న కారపూస. ఇది 2 రకాలుగా చూపిస్తున్నానండి. చాలా సన్నగా ఉండేది, మీడియం సైజులోది. ఈ విధంగా చేయండి. ఈ కొలతలతో చాలా రుచిగా, చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది కరకరలాడుతూ. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను ఒక బేసన్ తీసుకొని ముందుగా దాంట్లో పిండి జల్లెడ పెట్టుకొని 2 కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా జల్లించుకోవాలి. నాది ఇది చిన్నది పిండి జల్లెడ అండి, అందుకే 2 సార్లు జల్లించాను. అలాగే 2 కప్పుల బియ్య పిండి తీసుకొని ఒక్కొక్క కప్పు తీసుకొని 2 సార్లు జల్లించాను. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బియ్య పిండి తీసుకోవాలి. తీసుకొని ఇలా జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు తినేదాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఇలా జల్లించుకున్న పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 పచ్చిమిర్చి అండి, మీరు తినే ఈ కారం ఎలా ఉన్నాయో చూసుకొని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇవి కొద్దిగా కారంగానే ఉన్నాయండి, అందుకే 8 వేసాను. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వాము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకటి చిన్నది ఇలాంటిది కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ తీసుకుంటున్నానండి. తీసుకొని వేడి చేసుకొని ఆ పిండిలో వేసుకోవాలి. వేడి బటరే ఇలా ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఈ బటర్ అంతా ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. పొడి పిండిని ముందుగా ఇలా కలుపుకున్న తర్వాతనే ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం ఈ పొడి పిండి ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు నేను ఇది మనం పిండి జల్లల్లోనే ఈ స్ట్రెయిన్ చేస్తున్నానండి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. ఆ జ్యూస్ మాత్రమే వేసుకోవాలి. మీరు స్ట్రెయినర్లో అయినా కానీ స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా ఇదంతా వడకట్టుకోవాలి. ఆ రసం మాత్రమే దీంట్లో వేసుకోవాలండి. చక్కగా పిప్పి అంతా తీసేయాలి. ఈ విధంగా చేతోనని ఆ రసం ఎంత వస్తుందో అదే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పిప్పిని పక్కకు పెట్టుకొని ముందుగా ఇలా కలుపుకోవాలండి. దీంట్లో ముందుగానే వాటర్ వేసుకోవద్దు. ఇది దీనికి అవసరమైనన్ని వాటర్ వేసుకుంటేనే నీళ్లు వేసుకుంటా కలుపుకోవాలి పిండిని. నేను కొద్దిగా వేసుకుంటూనే కలుపుతున్నానండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా ఉండొద్దండి పిండి. గట్టిగా ఉంటే మన మురుకుల గొట్టం నుండి రాదు. చిన్నగా ఉంటాయి కదా కారపూస రంధ్రాలు, అందుకని దాంట్లో నుండి రాదండి సరిగా. సాఫ్ట్గా కలుపుకుంటే ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను 3 బిళ్ళలు తీసుకున్నానండి. ఒకటి మురుకులదేమో పక్కన పెట్టేశాను. ఈ 2 కారపూస బిళ్ళలు ఉన్నాయి. ఒకటి సన్నది, మరి ఇంకొకటేమో కొంచెం లావుగా ఉన్న సన్న కారపూస అండి. నేను చాలా సన్నగా ఉన్నది తీసుకున్నాను. ముందుగా తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకొని పిండి పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అంతవరకు నూనె వేడి చేసుకున్నానండి. మంచిగా నూనె వేడైన తర్వాతనే ఇది వేసేటప్పుడు మాత్రం మనం ఇది కారపూస నూనెలో ఒత్తేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తండి. నూనె పైనకి వస్తుంది కదా, చేతిలోకి వేడి తగులుతుంది. అలాగే ఈ నూనె కూడా ఈ కడాయికి సగంకి వేసుకోండి, నిండుగా వేసుకోవద్దు. మనం ఇలా ఎప్పుడు కానీ మురుకులు అప్పాలు చేసేటప్పుడు కానీ సగంకే వేసుకొని చెయ్యాలి నూనె. ముందుగా నేను చేసింది చాలా సన్నగా ఉన్న కారపూస అండి. ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోయింది. చూడండి, తొందరగానే ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిందని తీసుకున్న తర్వాత ఇది పెద్ద స్ట్రైనర్కి రావట్లేదండి. ఇలాంటిది సన్న కారపూస ఇలాంటి చిన్న స్ట్రైనర్తో తీసుకోవాలండి. అలాగైతే చక్కగా వచ్చేస్తుంది, దాంట్లో ఉండిపోకుండా. ఇప్పుడు నేను పెద్ద కారపూస చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒత్తిన తర్వాత ఇది ఎప్పుడు కానీ కారపూస ఒత్తేటప్పుడు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాల్చండి, ఫ్రై చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత బబుల్స్ అనేటివి నురగలుగా వస్తుంది కదండి. అది తగ్గిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని అటువైపు కూడా ఆ నురగలు అనేది తగ్గిన తర్వాత తీసుకోవాలండి. అలా నురగలు అనేటివి తగ్గుతున్నాయి అంటేనే అది ఫ్రై అయిపోయినట్టు. ఈ కారపూస ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు, టర్న్ చేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఇలా పట్కరతో తీసారంటే అలా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. ఇలా తీసి ఇలా స్ట్రైనర్లో వేసి ఆ నూనెంతా పోయిన తర్వాత ఇలా తీసేసుకోవటమేనండి. ఈ పెద్ద కారపూస ఈ పెద్ద స్ట్రైనర్తో కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.